నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. చాలామందికి మానసికమైన బాధలు, ఎవరో ఏదో ప్రయోగం చేశారని చాలామంది మనం చూస్తూ ఉంటాం, తంత్ర ప్రయోగం జరిగిందని చెప్తూ ఉంటారు. సో ఇలాంటి తంత్ర ప్రయోగం జరిగినప్పుడు చాలామంది మళ్ళీ తంత్రాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. విశేషంగా ఇలాంటి తంత్ర ప్రయోగం జరిగినప్పుడు లేదా మానసిక బాధలు విపరీతంగా ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా, ముఖ్యంగా మీరు హనుమత్ ఉపాసకులు కాబట్టి ఏదైనా హనుమంతుడి మంత్రం ఉందా, ఏదైనా కూడా హనుమంతుడి పారాయణం ఉందా, అది చేసుకోవడం వల్ల ఫలితం ఉంటుందా, అసలు ఏం చేస్తే బాగుంటుందంటారు? శ్రీ హనుమతే నమః. చాలామందికి మానసికంగా వేదన పడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. లక్ష్మీనరసింహ ఉపాసన, హనుమత్ ఉపాసన ఈ రెండిట్లలో ఆ తాంత్రిక శక్తులకి సమాధానం చెప్పేటటువంటి శక్తి ఈ ఇరువురి మూర్తులకు ఉంది. ఓకే, అందరి దేవతలకు ఉంది, కానీ ప్రత్యేకంగా ఈ దుష్ట సంహారం కోసం, దుష్ట శక్తుల యొక్క నిర్మూలన కోసం మనం ప్రత్యేకంగా ఆరాధించాలంటే హనుమంతుల వారిని, లక్ష్మీనరసింహస్వామిని ఆరాధిస్తాం. హనుమంతుల వారిని ఆరాధించినప్పుడు ఒక్క విషయం ముందుగా, చాలామంది మాకు ఎవరో ఏదో చేశారో, ఏదో మంత్రం చేశారో, ఏదో చేతపడి చేశారో అనేటువంటిది ఏదైతే ఉంటుందో దానికి వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఒక రకమైనటువంటి ప్రయోగాన్ని వాళ్ళు చేసుకోవాలండి. ఏంటా ప్రయోగము అని అనుకున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి ముఖేష్ గారు, మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఎవరికైనా చేతబడి గనక చేసి ఉంటే వాళ్ళు దేవాలయ ప్రాంగణానికి రాలేరు. ఓకే, దేవాలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టలేరు వాళ్ళు. అసలు అంత నెగిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళ బాడీలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏంటంటే, వాళ్ళకి ఏదో నా బిడ్డకో, నా కొడుకో, నాకో ఎవరో ఏదో చేసిండ్రు అని గుడికి వచ్చి కూర్చుని అర్చకుడితో మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ శరీరంలో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేదు అని రూఢిగా చెప్పొచ్చు. ఎందుకంటే రాలేరు వాళ్ళు, దేవాలయ ప్రాంగణాలకి వాళ్ళు పాజిటివ్ మంత్రాన్ని వినలేరు, ఆ ప్రాంగణాన్ని భరించలేరండి. ఎవరైనా నిజంగా కనుక చేతబడి చేసి ఉంటే ఆ ప్రాంగణానికి వాళ్ళు రాలేరు. రాలేకపోతున్నారు అంటేనే చేతబడి చేసినట్టు భావన. చాలామంది ఈ విషయాన్ని నమ్మరు, చాలామంది ఈ విషయాలని నమ్మరు. కానీ నేను మా దేవాలయంలో గత 35 సంవత్సరాలుగా స్వామివారి సేవలో ఉన్నప్పుడు ఇలాంటి ఎన్నో చూశానండి. గేటు దగ్గర దాకా తీసుకొచ్చిన తర్వాత కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు. నలుగురు చేయి పట్టుకుంటే కూడా అమ్మాయి వదిలేసుకొని పరిగెత్తింది. మళ్ళా పట్టుకొని తీసుకొచ్చిన కూడా గుళ్ళోకి రాలేకపోయింది అమ్మాయి. అట్లా చాలామంది ఉన్నారండి. చాలామంది దేవాలయానికి దేవాలయ ప్రాంగణంలోకి రాలేకపోతున్నాము అంటేనే నెగటివ్ ఎనర్జీ ఉందా అనేది, చేతబడి ఉందా అనేది, ఏదో మంత్రం చేశారనేటువంటిది ఆలోచించాలి తప్ప దేవుడి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుని కూర్చొని మాట్లాడగలుగుతున్నాము అంటే మాత్రం మీ శరీరంలో ఎలాంటి నెగటివ్ ఎనర్జీ లేదు, మీకు ఎవడేం ప్రయోగం చేయలేదు. కేవలం అది మానసిక వేదనని మాత్రమే ఖచ్చితంగా చెప్పచ్చండి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. చూసేటటువంటి ఆడియన్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు దేవాలయానికి వెళ్ళగలుగుతున్నారు, కూర్చోగలుగుతున్నారు అంటే మీ శరీరం మీద ఎలాంటి దుష్ట శక్తి లేదు అని అర్థం. ఒకవేళ ఉంది అని అంటే రకరకాల మార్గాలు ఉన్నాయండి. జపతర్పణ దాన హోమం అనేటువంటిది మేజర్గా హోమం చేస్తే మాత్రం ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది. దాంట్లో సందేహపడాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఒక రక్ష ఉంటుంది, ఆ రక్ష మనం మెడలో ధారణ చేసినా కూడా మనకి అద్భుతమైన ఫలితం వస్తుంది. అంటే ఆ రక్ష ఎక్కడ దొరుకుతుంది? మన దేవాలయంలో ఇస్తారు, చాలా దేవాలయాల్లో ఇస్తారండి. మన దేవాలయంలో కూడా ఉంటుంది. చాలా మందికి ఆరోగ్యం బాగాలేనప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, కరోనా టైంలో నేను చాలా మందికి రక్షలు ఇచ్చానండి. చాలా మంది రక్షలు కట్టుకున్నారు. సో ఆయత్వం అంటారు దాన్ని. అవును. ఈ రక్షక వల్ల నిజంగానే అంతటి ఫలితం ఉంటుందంటారా గురువు గారు? కట్టుకున్న వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు మనం వాళ్ళ ప్రాక్టికల్గా చూడొచ్చండి. అంటే అదొక ప్రయోగం లాగా మనం, అంటే మీరు చాలా సందర్భాలు చెప్పారు. ఫస్ట్ అంటే మనకు తెలిసిన వాళ్ళు లేదా మన మీద మనం ప్రయోగం చేసుకున్న తర్వాతనే అది వేరే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి. సో ఈ రక్ష అనేది మెడలో ఉండడం వల్ల మనకి చాలా చక్కటి వైబ్స్ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే తాయెత్తుని భుజానికి గట్టొచ్చా, లేకపోతే నడుము గట్టొచ్చా అని అడుగుతారు. రక్ష అనేది హృదయస్థానానికి ఉండాలి. అవును. మనకిప్పుడు ఏదైనా ఒక దుర్ఘటన గురించి విన్నా, దుస్సంఘటన చూసినా ఎక్కడ భయం అవుతుంటుందండి?
ఉమ్. ఇక్కడ భయం అవుతుంటుంది. అవును ఖచ్చితంగా. నడుముకో కుడి భుజానికి భయం కాదు కాదు, కదా. ఇక్కడ దడ ఊడుతుంటుంది. అవును. ఎక్కడ ఇది చూసినా, ఇది విన్నా, ఇది మాట్లాడినా కూడా దడ అనేది ఇక్కడ వస్తుంది. అప్పుడు రక్ష ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి, హృదయ స్థానాన్ని ఆనుకుని ఉండాలి. కాబట్టి ఎస్ ఆ మెడలో తాయెత్తు కట్టుకోవడం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది. ఎస్. కొంతమంది పిల్లలు కొరుకుతుంటారు, ఏం చేద్దాం గురుగారు అంటే దానికి క్లాత్ వేసి కుట్టిపిచ్చేస్తాను. ఓకే. క్లాత్ వేసి కుట్టిపిచ్చేసి కట్టించే, వాడు ఎంత కొరికినా ఏం కాదు. కొంతమందికి అలవాటు ఉంటుంది. సరే, ఇంకోటి, ఇలాంటి వారికి ఇంకేదైనా మంత్రం సజెస్ట్ చేస్తారా విశేషంగా? ఏదైనా కూడా దేవాలయానికి వెళ్ళండి. దేవాలయానికి వెళ్ళి దేవతార్చన చేయించి ఆ ప్రాంగణంలో అర్చకుడు చెప్పేటటువంటిది ఆ యొక్క దైవిక సంబంధించిన ప్రక్రియను మీరు చేయండి. చేస్తే ఖచ్చితమైనటువంటి ఫలితం వస్తుంది. ఇప్పుడు వరకు మా దేవాలయము మామూలుగా బయటికి రాలేదు, కానీ మీరు నిజామాబాద్ దగ్గర ఒకటి ఉంటుందండి, సారంగపుర హనుమాన్ టెంపుల్ అంటారు. అవును, పేరున్నానండి. సారంగపుర హనుమాన్ టెంపుల్లో ఇలాంటి వాళ్ళందరూ కుప్పలుగా కూర్చొని ఉంటారు. వాళ్ళందరినీ మీరు గానగాపూర్లో ఎలాగైతే ఉంటారో, మీరు సారంగపుర హనుమంతుల వారి దగ్గర కూడా మీకు అందరు లైన్లు కట్టుకొని ఉంటారు, ఇలాంటి వాళ్ళందరూ రక్ష కట్టించుకోవడానికి. ఓకే. అలా మా దేవాలయంలో కూడా చాలా మందికి నేను చేశాను, రక్ష కట్టానండి. సో ఈ రక్ష వల్ల ఇంతటి ఫలితం ఉంటుందంటారా గురువు గారు? ఖచ్చితంగా. సో మంత్రం ఏదైనా సజెస్ట్ చేయమని నేను అడుగుతున్నాను. హనుమాన్ మంత్రం ఏదైనా మీరు చేసుకోవచ్చు. మీకు నోరు తిరగగలిగేది, మనం స్పష్టంగా ఏది పలకగలుగుతున్నామో ఆ మంత్రాన్ని. చాలా మంత్రాలు ఉంటాయండి దేవాలయ భగవంతుడికి సంబంధించి, చాలా మంత్రాలు ఉంటాయి. బీజాక్షర మంత్రం తప్ప మీరు ఏదైనా సాదా సీదాగా ఉండేటువంటి మంత్రాన్ని మీరు ఉచ్చారణ సరిగ్గా చేయగలిగేటువంటి మంత్రాన్ని. అక్షర దోషం ఉండకూడదు. అక్షర దోషం ఉంటే ఏమైపోతుంది అని అంటే అది మారిపోతుంది, దాని అర్థం మారిపోతుంది. దాని అర్థం మారిపోవడం వల్ల అది నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ చేయదు. ఒకవేళ మీకు చేసుకోవడానికి మీకు శక్తి లేనప్పుడు చెప్పాను కదండి, దేవాలయంలోకి వెళ్ళి చేయించండి. స్వామివారికి అభిషేకం చేసిన నీళ్ళు ప్రోక్షణ చేసుకోండి, చల్లించుకోండి, శిరస్సు మీద చల్లించుకోండి. అది కూడా మీకు ఉత్తమమైనటువంటి ఫలితం ఉంటుంది. సో విశేషంగా ఈ తంత్ర ప్రయోగం కానివ్వండి, ఇలా రకరకాలుగా జరిగినప్పుడు ఏం చేస్తే చక్కని ఫలితం ఉంటుందని చాలా చక్కగా చెప్తున్నారు గురువు గారు. ముఖ్యంగా చదవలేని వారు, అక్షర దోషం ఉన్నవారు వింటే సరిపోతుందంటారా? మరి సరిపోతుందండి, వింటే సరిపోతుంది. అంతటి ఫలితాన్ని మనం పొందవచ్చు అంటారు. ఏకాగ్రతతో వినొచ్చు. ఇప్పుడు మణి సూక్తం గురించి చెప్పాను. అర్చకుడి దగ్గరికి వెళ్ళి చేయించుకోలేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు వింటారు. చదవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదండి. విన్నా కూడా ఆ వినడం వల్ల కూడా మేధస్సు పరిపక్వత చెందుతుంది, మైండ్లో ఉండేటటువంటి ఆలోచనలన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పుడు సైంటిస్టులే చెప్తున్నానండి, మన శరీరంలో నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. మరి సైన్స్ కూడా అదే చెప్తుంది. మనం ఆలోచనలు చేస్తున్నప్పుడు కూడా మన శరీరంలో నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయని మరి శాస్త్రం ఎప్పుడో చెప్పేది, సైంటిస్టులు రీసెంట్గా కనుక్కున్నారు. ఏదైనా కూడా మన శరీరంలో పాజిటివ్ రావాలంటే మంత్రోచ్చారణ అనేటువంటిది ఏదైతే ఉందో, మంత్రం శ్రవణం ఏదైతే ఉందో అది చేయడం వల్ల ఖచ్చితంగా మనకు అద్భుతమైన రిజల్ట్ కలుగుతుందండి. సో చాలా చక్కగా చెప్తున్నారు గురువు గారు. మానసిక బాధలు కానీ, తంత్ర ప్రయోగాన్ని తిప్పికొట్టేటువంటి మంత్రం గురించి కానివ్వండి, ఏదైతే మీరు ఇచ్చే రక్ష ఉందో అది మెడల కట్టుకోవడం వల్ల కూడా తంత్ర ప్రయోగాల నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి చాలా చక్కగా చెప్పున్నారు గురువు గారు. ధన్యవాదాలు.